2047 లక్ష్యం అప్పుడు తెలంగాణ ఎలా ఉండబోతుంది దానికోసం ఇప్పటి నుంచి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు మనం ఒకసారి క్లియర్ గా చూడొచ్చు రాబోయే రోజుల్లో తెలంగాణ ఇలా ఉండబోతోంది ఇది హైదరాబాద్ మెయిన్ సిటీ ఇది కోర్ హైదరాబాద్ ఉంది దీని చుట్టూ ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతుంది అనేది చాలా క్లియర్ గా చూపిస్తున్న మ్యాప్ ఇది ఈ బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా రైల్వేస్ రాబోతున్నాయి అండ్ ఈ పింక్ కలర్ లో కనిపిస్తుందంతా కూడా ఆర్ఆర్టీఎస్ అండ్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది డిఎఫ్సి నెక్స్ట్ బ్లాక్ కలర్ లో సన్నటి లైన్ కనిపిస్తుంది మాత్రం RRR రైలు రోడ్డు లాగే రైలు కూడా మనకు RRR రాబోతుంది తెలుసుకున్నాం కదా సో ఆ మార్గం ఎక్కడెక్కడ రాబోతుంది అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ లో ఇదంతా కూడా రైలు మార్గం రాబోతుంది RRR రోడ్ ప్లస్ RRR రైల్ రాబోతోంది నెక్స్ట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఈ మార్గంలో రాబోతోంది ఇక ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎన్ఎస్ కారిడార్ నార్త్ సౌత్ కారిడార్ రూరల్ రింగ్ రోడ్ 2 రెండో రింగ్ రోడ్ కూడా రాబోతోంది కదా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది తెలంగాణ డెవలప్మెంట్ ఎక్కడెక్కడ కార్నర్ కాబోతోంది అనేది చాలా క్లియర్ గా ఇక్కడ మనకు కనిపిస్తోంది అండ్ నెక్స్ట్ ఇంకొక మ్యాప్ చూస్తున్నాం మనం ఇది మెయిన్ హైదరాబాద్ లో ఉన్న కోర్ హైదరాబాద్ సిటీ ఇది దీనిలో ఏమేమి రాబోతున్నాయి అంటే నాలెడ్జ్ ప్లస్ ఇన్నోవేషన్ ప్లస్ సర్వీసెస్ ఎకానమీ అంతా కూడా కోర్ హైదరాబాద్ లో ఉండబోతుంది నెక్స్ట్ ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ అలాగే గ్రీన్ ఫీల్డ్ నెట్ జీరో టౌన్షిప్ అంతా కూడా ఈ ప్రాంతంలో రాబోతోంది సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ ఇంక్లూడ్ ఎంఎస్ఎంఈ జోన్స్ కూడా మనకు ఇక్కడే రాబోతున్నాయి F&B యూనిట్స్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ అండ్ స్కిల్లింగ్ సెంటర్స్ కూడా మనకు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి సో ఈ ఓఆర్ఆర్ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో ఒక ఇండస్ట్రీస్ హబ్ గా మారబోతోంది ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ ఎక్స్టెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా ఇక్కడ రాబోతున్నాయి నెక్స్ట్ వరంగల్ క్లస్టర్ నల్లగొండ క్లస్టర్ కరీంనగర్ క్లస్టర్ వీటన్నింటితో అనుసంధానం చేస్తూ ఇక్కడ మెయిన్ హైదరాబాద్ లో ప్రాజెక్టులు రాబోతున్నాయి నిజామాబాద్ క్లస్టర్ మహబూబ్ నగర్ క్లస్టర్ ఇలా తెలంగాణ జహీరాబాద్ క్లస్టర్ తెలంగాణకు చుట్టుపక్కల హైదరాబాద్ కి చుట్టుపక్కల తెలంగాణలో ఉన్న మెయిన్ సిటీస్ అన్ని కూడా కనెక్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఎలా హైదరాబాద్ డెవలప్ అవ్వబోతోంది అనేది మనం ఈ మ్యాప్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు అండ్ నెక్స్ట్ విషయానికి వద్దాం సో ఎక్కడెక్కడ ఏం రాబోతుంది అనేది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గానే అనిపిస్తోంది కానీ చాలా ప్లాన్డ్ గా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలని కనెక్ట్ చేస్తూ అక్కడ కూడా అభివృద్ధి పైన ఫోకస్ చేస్తూ ఆ ప్రాంతాన్ని కోర్ హైదరాబాద్ తో కనెక్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు నిజామాబాద్ డెవలప్మెంట్ కారిడార్ ఇక్కడ మనకు కనిపిస్తోంది సిద్దిపేట మంచిర్యాల్ డెవలప్మెంట్ కారిడార్ కనిపిస్తోంది అలాగే ఆల్టర్నేటివ్ వచ్చేసి కరీంనగర్ వరంగల్ క్లస్టర్ ఇక్కడ మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో హైదరాబాద్ తెలంగాణలో మొత్తం జనాభా ఏ స్థాయిలో పెరగబోతోంది ఆ జనాభాకు తగ్గట్టుగా డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉండాలంతా కూడా ఇక్కడ ప్లాన్ గా కనిపిస్తుంది ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా చిన్న డాట్ ఉంది అంటే 1,00,000 నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటారు అని అర్థం దానికన్నా కొంచెం పెద్ద డాట్ కనిపిస్తుంది కదా ఇక్కడ 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా నెక్స్ట్ 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా దాని నెక్స్ట్ సైజ్ ఇక లాస్ట్ పెద్దగా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది మాత్రం 10 లక్షలు అంతకంటే పెద్ద జనాభా ఉన్న ప్రాంతం అంతా ఇది సో దాన్ని కోర్ హైదరాబాద్ తో కనెక్ట్ చేస్తూ ఎక్కడెక్కడ దేనికి డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది మహబూబ్ నగర్ క్లస్టర్ సంగారెడ్డి జహీరాబాద్ డెవలప్మెంట్ కారిడార్ నిజామాబాద్ డెవలప్మెంట్ కారిడార్ సిద్దిపేట మంచిర్యాల్ డెవలప్మెంట్ కారిడార్ ఆల్టర్నేటివ్ వచ్చేసి కరీంనగర్ వరంగల్ క్లస్టర్ ఖమ్మం క్లస్టర్ సో హైదరాబాద్ చుట్టూ నల్గొండ క్లస్టర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని జిల్లాలను కూడా హైదరాబాద్ తో కనెక్ట్ చేస్తూ అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు సో ఇదంతా కూడా 2047 కల్లా ఎలా ఉండబోతోంది అనేది చాలా క్లియర్ గా ఒక సూపర్ విజన్ తో ఈ డాక్యుమెంట్ రూపొందించారు